అధ్యయన పలుకరింపుకు ఆహ్వానం. వారాంతం కనుక ఎప్పట్లాగే అధ్యయన పలుకరింపుతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ఇవాళ మీతో పంచుకోవాలి అనుకుంటున్న మాటల్ని చాలా కాలం నుండి చెప్పాలి అని అనుకుంటున్నాను, కానీ అధ్యయన వేదిక సున్నితమైనది కనుక నేను అలాగే ఆ చెప్పే మాటలను అట్టిపెట్టుకుంటూ వచ్చాను. కానీ ఇవాళ ఖచ్చితంగా చెప్పాలి అనిపించింది, అందుకని ఇలా చెప్పేందుకు ముందుకొస్తూ ఉన్నాను. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియబిడ్డలకు ఆహ్వానాశీస్సులు. బిడ్డలు కవిత నిట్టుల, రమేష్ డేవిడ్ నిట్టుల అండ్ ఫ్యామిలీ బిడ్డలకి ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. ఒక 30 ఏళ్ల వయసున్న బిడ్డ అభిజిత్ దీప్కే. నాకైతే చాలా భావోద్వేగంతో ఉన్నాను. నేను ప్రారంభం నుండి కూడా ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ ఉద్యమంలో పాల్గొనటం అంటే దాన్ని కళ్ళారా చూచి ఆ బిడ్డని మనసారా హగ్ చేసుకోవాలి అని ఉంది కోరిక. అభిజిత్ దీప్కేని, సౌరవ్ని, ఇంకో పిల్లాడు, ముగ్గురున్నారు. వాళ్ళని హగ్ చేసుకొని ఆశీర్వదించి రావాలి అని చాలా కోరికగా ఉంది నాకు. సరే, సాధ్యాసాధ్యాలను ప్రక్కన పెడదాం. సాధ్యాసాధ్యాలు వయస్సుతో ముడిపడి ఉంటాయి కాబట్టి ఇంకా దాని గురించి ఏం మాట్లాడలేం. ఒక అవహేళనను, ఒక అవమానాన్ని ఆహ్వానించిన బిడ్డ, ఒక అవహేళనను, ఒక అవమానాన్ని ధైర్యంగా నిజాయితీగా ఆహ్వానించిన బిడ్డ. ఎస్, వి ఆర్ కాక్రోచెస్, లేదా ఐఎమ్ అ కాక్రోచ్ అని ఆ అవహేళనను ఆహ్వానించిన బిడ్డ. మళ్ళీ నేను ఎప్పుడు స్థితప్రజ్ఞుడు అనే పదాన్ని వాడుతూ ఉంటాను అధ్యయనంలో. స్థితప్రజ్ఞుడు అనే పదం అప్పుడప్పుడు, అంటే కొన్నిసార్లు నా మట్టుకు నేను కూడా నా భుజాలు తడువుకొని నేను కూడా అంతో ఎంతో స్థితప్రజ్ఞుణ్ణి అని నన్ను నేనే మెచ్చుకొని, ఇంకా చెప్పాలంటే నన్ను నేనే పొగుడుకొని ఆత్మసంతృప్తి పొందుతూ ఉంటాను. పర్వాలేదు, నేను కూడా స్థితప్రజ్ఞతలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను అని. కానీ అభిజిత్ దీప్కేని, సౌరవ్ని, ఇంకో బిడ్డ పేరు గుర్తు రావట్లా, వాళ్ళ పరిస్థితుల్ని చూశాక నా మట్టుకు నేనైతే వాళ్ళంత స్థితప్రజ్ఞుణ్ణి కాలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను, చింతపడుతున్నాను కూడా. బిడ్డలు లోక, మెర్సీజాయ్, నాగార్జున, కిరణ్ బిడ్డలకు కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. చెప్పాను కదా, ఒక హేళనని, ఒక అవమానాన్ని ఎంత చక్కగా ఆహ్వానించాడు బిడ్డ, ఎంత చక్కగా ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత ఆ ఆహ్వానాన్ని కోట్ల మంది ఓన్ చేసుకున్నారు. అది ఇంకా గొప్ప సంగతి. కోట్ల మంది ఆ అవమానాన్ని ఓన్ చేసుకున్నారు. అక్కడితో బిడ్డ ఆగల. ఉన్నత విద్య అభ్యాసాన్ని అర్ధంతరంగా ఆపి హేళనను, అవమానాన్ని ఓన్ చేసుకున్న ప్రజల మధ్యకు వచ్చాడు. ప్రజలు కాదు, బిడ్డల మధ్యకు వచ్చాడు.
బిడ్డల మధ్యకి వచ్చాడు. ఈ ఉద్యమ కాలంలో ఏనాడు అతడు స్థితప్రజ్ఞతను కోల్పోలేదు. అంటే నేను చూసిన వీడియోలు చెబుతాను. నేను దాదాపు ఫాలో అవుతూనే ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కరి మీద అవ్యాజ్యమైన ప్రేమ ఉంటుంది అంతే. ఇంకోటి ఏంటంటే మనకు చేత కాని దాన్ని, మనకు సాధ్యం కాని దాన్ని ఇంకొకరు చేస్తూ ఉన్నప్పుడు వారిని అభినందించాలి అనిపిస్తుంది. నేనైతే వ్యసన పడను, అభినందించాలి అనిపిస్తుంది, వారిని ప్రోత్సహించాలి అనిపిస్తుంది. కొంచెం ముందుకు వెళితే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అని కూడా అనిపిస్తుంది. నాకు నచ్చిన అద్భుతమైన స్థితప్రజ్ఞత సందర్భం, పాపం ఒక ఆవిడ అభిజిత్ దిత్కే మీద ఎంత భద్రంగా తెచ్చుకుందో తల్లి. బుడ్డిలో ఇంకు తీసుకొని అందరి ముందు అభిజిత్ దిత్కే మీద ఆ ఇంకు చల్లింది. ఆ విజువల్స్ మనం చూస్తాం. అశోక్ కూడా ఆహ్వానాశిస్తుడు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఉన్నమాట చెబుతున్నా, అభిజిత్ దిత్కే జస్ట్ 30 ఏళ్ల వయసున్న బిడ్డ. నా కూతుళ్ళ కంటే చిన్నోడు. అసలు ఆ వయసులో నేను ఎలా ఉన్నాను అని జ్ఞాపకానికి తెచ్చుకుంటే అసలు ఎంత రెబల్గా ఉండేవాడినో. అభిజిత్ దిత్కే ఆవిడ, ఆ తల్లి అతని మీద ఇంకు చల్లితే చూడండి, ఆ విజువల్స్ దొరుకుతాయి. అతడు చేసిన స్లోగన్ ఉన్నదే అద్భుతమైన స్లోగన్. ఎస్, బ్లూ ఈజ్ మై కలర్, జై భీమ్ అన్నాడు. నీలిరంగు నా వర్ణం, జై భీమ్ అంటే బిఆర్ అంబేద్కర్ని స్మరించుకుంటూ ఎస్, బ్లూ ఈజ్ మై కలర్, జై భీమ్ అన్నాడు. బా, చిన్నోడు అయినా దండం పెట్టాలి ఆ పిల్లాడికి. ఎంత గొప్ప స్థితప్రజ్ఞత. ఈ ఉద్యమంలో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే వాళ్ళు రాజ్యాధికారాన్ని ప్రశ్నించటంలో, రాజ్యాంగ హక్కుల పరిరక్షణను నిలదీసి అడుగుతున్నారు. చాలా సున్నితమైన మౌలికమైన వ్యత్యాసం అది. రాజ్యాధికారాన్ని ప్రశ్నించటంలో, రాజ్యాంగం ఈ దేశంలో సామాన్యునికి కూడా కల్పిస్తూ ఉన్న ఆ హక్కుల పరిరక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అధికారుల జవాబుదారీతనాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. ఎన్ని లక్షల మంది బిడ్డలు ఒకచోట పోగయ్యారు. మళ్ళీ ఈ ఉద్యమంలో మానవత్వం వెల్లివిరిసింది అని చెప్పచ్చు. ఎక్కడెక్కడి నుండో ఆహారాలు, ఔషధాలు. నేను మొన్నొకటి చూశాను, బిడ్డలకి, ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్ కూడా ఆన్లైన్లో పంపించారు. అసలు వాళ్ళ ఔదార్యం, వాళ్ళ మానవత్వం, వాళ్ళ ప్రేమ, ఆ భారతదేశ పౌరునిగా ఆ సహ పౌరుల మానవత్వానికి చెల్లించిపోతున్నాను, సంతోషిస్తున్నాను. వాళ్ళెక్కడా వేరొక మాట మాట్లాడాల.
వైవిధ్యాన్ని గౌరవిస్తూనే వచ్చారు. విభజనకు ఏమాత్రం తావు ఇవ్వలేదు. హేళనను, అవమానాన్ని ఓన్ చేసుకున్నారు. అయినా ముందుకు కొనసాగుతూనే ఉన్నారు. ఎంతమంది బిడ్డలు దెబ్బలు తిన్నారో అయినా మళ్ళీ ప్రాంగణానికి వచ్చారు. మళ్ళీ ఆ యువతలో ఉండే సృజనాత్మకత అద్భుతం. ఆ ప్రొటెస్ట్ను కూడా ఎంత సృజనాత్మకమైన రీతిలో వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళని మనం అభినందించాలి, ఆశీర్వదించాలి. వాటన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే, సరే ఆ వయసు అలాంటిది, నేనేమి కాదంటలా, అస్సలు అక్కడ రేయింబగళ్ళు ఒక్క నిమిషమే, అరే లైవ్లో ఉన్నాను రా తర్వాత. అక్కడ రేయింబవళ్ళు అక్కడే ఉంటున్నారు. మనం అనుకుంటాం కానీ వాష్రూమ్ ప్రాబ్లం ఎలా వాళ్ళు సాల్వ్ చేసుకుంటున్నారు నిజంగా తలుచుకుంటేనే గుండె దక్కుపోతూ ఉంటుంది. ఒక్కళ్ళు కాదు, 100 మంది కాదు, 1000 మంది. మళ్ళీ రాత్రిపూట ఆ దోమలు లేకపోతే కీటకాలు, ఒక నిమిషం నాన్న, వాటన్నింటిలో అలాగే బ్రతుకుతూ ఉన్నారు. సో ఎంత నిబద్ధత వాళ్ళలో ఉందో అర్థమవుతూ ఉంటుంది. అందుకని నేనైతే చాలా సంతోషిస్తున్నాను. వాస్తవానికి నాకు చిన్నప్పుడు, అంటే చదువుకునేప్పుడు, ముల్కీ మూమెంట్ అని ఒకటి ఉండేది. మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి తెలుస్తుంది. తెలంగాణ, ఆంధ్ర, అంటే జై ఆంధ్ర మూమెంట్కి ముందు ముల్కీ మూమెంట్ అని ఒకటి వచ్చింది. అది కాస్త అంటే తీవ్రంగానే జరిగింది. అప్పట్లో హైదరాబాద్ వెళ్ళాలంటే ఆంధ్ర వాళ్ళు భయపడిన పరిస్థితులు కూడా వచ్చాయి. ముల్కీ మూమెంట్ మీకు తెలియదు, బహుశా తెలియపోయినా పర్వాలేదు, ఏఐ ఉందిగా అడిగితే చెప్పింది. కోదాడ హైదరాబాద్ వెళ్ళేప్పుడు కోదాడలో బస్సు ఆపి తెలంగాణ బిడ్డలు, హైదరాబాద్ వెళ్తే ప్రయాణికుల్లో ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారని అడిగి బస్సు దించి వాళ్ళ మీద చెయ్యి చేసుకున్న సంఘటనలు కూడా బాగా చిన్నప్పుడు మేము చూసాం. దానిలో పాల్గొనలేదు, కానీ అప్పట్లో నిజామాబాద్లో మా పెద్దక్కయ్య ఉండేది. అక్కడికి వెళ్ళడానికి భయపడ్డాము. అది ఎలా సమసిపోయిందో తెలియదు, గుర్తులేదు. ఆ తర్వాత జై ఆంధ్ర మూమెంట్ అది తెలుసు. ఇది మొన్నటిది కాదు, విభజనకిది కాదు. మేము ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సంగతి చెబుతున్నా. జై ఆంధ్ర మూమెంట్ నిరాహార దీక్షలో కూర్చున్నాను. పోలీస్ లాఠీ దెబ్బల నుంచి తప్పించుకున్నాను దేవుడి దయ వల్ల. పోలీస్ లాఠీ ఛార్జీలో ఉన్నాను. ఆ మూమెంట్లోనైతే బిడ్డలు చనిపోయారు కూడా. మా పాస్టర్ గారి కొడుకు చనిపోయాడు. ఆ ఉద్యమం తెలుసు. సరే, ఇక మొన్నటి ఈ 2 రాష్ట్రాలు విడిపోయిన ఉద్యమం తెలుసు. కానీ ఈవేళ జంజీలు చేస్తున్న ఉద్యమం ఉంది, ముఖ్యంగా బిడ్డలు చేస్తున్న ఉద్యమం ఉంది, అది అద్భుతమైన ఉద్యమం. ఇంకొక మాట ఏంటంటే, అభిజిత్ దిప్కే ఎంత స్థితప్రజ్ఞుడంటే, ఆ బిడ్డ అక్కడి నుంచి బయలుదేరి రావడానికి ముందే
ఇక్కడ తన సహచరులను నియమించాడు ఎందుకంటే సహచరులను ఏర్పాటు చేసుకున్నాడు. సౌరవ్ని, ఇంకొక బిడ్డ పేరు గుర్తురాట్లా నాకు, వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు స్పోక్స్ పర్సన్స్గా. అతను ప్రతిదానికి తానే ముందుండటంలో అందరికీ అవకాశాలు కల్పిస్తున్నాడు. నిజమైన నాయకత్వ లక్షణాలు ఆ బిడ్డలో ఉన్నాయి. అందుకని నేను ఈ మాటలన్నీ చెప్పాలి అని అనుకున్నాను. లైవ్లో చెబితే బాగుంటుందంటే నా మనసు సంతృప్తి పడుతుంది. చెప్పాను కదా, ఇంకా ఆ కోరిక అయితే అలాగే ఉంది. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి ఆ ముగ్గురు బిడ్డల్ని మనసారా హగ్ చేసుకొని వారిని అభినందించి రావాలి అని అనిపిస్తుంది. ఓకే, రేపు ఆదివారం, ఎల్లుండి అమ్మ పండగ, గుడి పండగ జరుగుతుంది కాబట్టి అధ్యయనం ఉండదు. మంగళవారం నుంచి తరువాతి వారం అంతా మనం 14వ వచనాన్ని వరుసగా అధ్యయనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ అధ్యయనాన్ని కొనసాగించుకుందాం. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు చెల్లిస్తూ ఉన్నాను. బిడ్డలు కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, అలాగే అశోక్, అంతయ్య, కిరణ్, లోక, నాగార్జున అంతే ఉన్నారు. ఇంకొక డీపీ కనుక అర్థం కావట్లా. ఓకే, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తున్నాను. సోమవారం గుడి పండుగ, అమ్మ పండుగ లైవ్లో ఉంటుంది. మంగళవారం యథావిధిగా అధ్యయనంలో కలుసుకుందాం. అందాక సరే.